బైబిల్లో దేవుడు ఒక నలుగురిని గురించి నేను స్టడీ చేసినప్పుడు ప్రభు వారిని నలగొట్టాడు, బాగా నలగొట్టాడు. ఎందుకో మనం అది కూడా నేర్చుకుందాం. ఎందుకు వారిని దేవుడు అలా నలగొట్టాడు? కీర్తన గ్రంథం 38వ కీర్తన 8వ వచనం మనం చూస్తే, 38వ కీర్తన 8వ వచనంలో దావీదు అనేటటువంటి భక్తుడు మనకు కనబడతాడు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నానయ్యా అంటున్నాడు దావీదు భక్తుడు. 7వ వచనములో అంటాడు, నా నడుము తాపముతో నిండింది, నా శరీరంలో ఆరోగ్యం ఏమాత్రం లేదయ్యా అంటాడు. ఎందుకు? దీని అంతటి కారణం ఏంటంటే 4వ వచనం అంటాడు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినాయి, నేను మోయలేని భారమోలే అవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అంటున్నాడు. ఎందుకు దావీదు నలగాల్సి వచ్చిందంటే అతడు చేసిన దోషములు పరిహారం అవ్వాలి కాబట్టి. దోషము చేశాడు కాబట్టి అతడికి నలుగుడు అనేది వచ్చింది. ఎందుకు మన జీవితంలో కొన్నిసార్లు నలిగిపోతామో? అనారోగ్యాలు మనల్ని నలిపేస్తూ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు మనల్ని నలిపేస్తూ ఉంటాయి. మారు మనసు లేని నీ భర్త నిన్ను నలగొట్టేస్తూ ఉంటాడు, మారు మనసు లేని నీ భార్య నిన్ను ఏడిపిస్తూ ఉంటుంది, దేవుని బిడ్డ వయసు వచ్చిన నీ పిల్లలు ఇసిగించేస్తూ ఉంటారు. ఉద్యోగంలో, వ్యాపారంలో, లేకపోతే నువ్వు ప్రారంభించిన పనులలో కొన్నిసార్లు నీకు నలుగుడు ఏర్పడుతుంది. కారణం ఏంటంటే నీ దోషములు పరిహరించబడాలి కాబట్టి. నీ దోషములు పరిహరించబడాలి కాబట్టి, నీ పాపము పరిహరించబడాలి కాబట్టి దేవుడు నిన్ను నలగొడతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం హల్లెలూయా. నా దోషములు నుండి దేవుడు నన్ను పరిహరించాలంటే, నన్ను పవిత్రపరచాలంటే కొన్ని శ్రమల ద్వారా దేవుడు నలకొడతాడంట, నన్ను విరగ్గొట్టేస్తాడంట. ఎందుకని? నాలో పవిత్రత రావాలి, నీలో పరిశుద్ధత రావాలి. ఎందుకంటే దేవుడు నాకు ఇన్ని శ్రమలు పెడుతున్నాడు అని ఏడుస్తావు కొన్నిసార్లు. ఎందుకో తెలుసా? అనేక కారణాలు ఉండొచ్చు. వాటిలో ఒక కారణం ఏంటంటే నీలో పరిశుద్ధత రావాలని, నీలో పాపం పోవాలని, నీ అపవిత్రమైన మాటలు పోవాలని, నీ అపవిత్రమైన తలంపులు పోవాలని, నీ అపవిత్రమైన చూపులు పోవాలని, నువ్వు ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా దైవ సన్నిధిలో నిలవాలని నీకు ఈ నలుగుడు కార్యక్రమం దేవుడు పెట్టాడు. నలిగితేనే నీలో ఉన్న అపవిత్రత అంతా కూడా పోతుందండి. తెల్ల చొక్కా అంటే ఎంతో ఇష్టం నాకు, ప్రతి ఆరాధనలో వేసుకుంటాను. ఇంత తెల్ల చొక్కా ఇప్పుడు నా శరీరం మీదకి ఎలా వచ్చిందండి? ఎంత నీట్గా ఎలా వచ్చింది ఇది? ఇంతకుముందు మురికి ఉండేది దీనిలో, ఇది నలిగిపోయి ఉండేది. ప్రియులారా, ఇంతకుముందు చెమట వాసనతో ఉండేది ఈ చొక్కా. ఇప్పుడు నా శరీరం మీదకి ఎలా వచ్చిందంటే ఇది కొంత నలుగుడు పడింది. ఇది పడిందా పడలేదా? మాట్లాడరు. ఏం చేశారు స్త్రీలారు? ఏం చేస్తారు చెప్పండి? ఒక వస్త్రంలో ఉన్న మురికి పోవాలి అంటే, నువ్వు ధరించుకునే వస్త్రంలో మురికి పోవాలంటే, సపోజ్ అది 20,000 రూపాయలు చేరనుకో, ఇక 5 సార్లు కట్టుకున్నా ఉతకకుండా అలాగే దాచుకుంటారు బీరువాలో పెట్టి. వాసన మిగిలిన వాటికి కూడా వచ్చేస్తుంది. 20,000 రూపాయల బట్టలైనా సరే వాటిని ఉతకాలి. బండకేసి బాదుతారు మీరు కదండి? బాదుతారా బాదరా? ఏం ప్రశాంత్ అలా చూస్తుందో? బాదుతారా బాదరా? ఆడవాళ్ళు బాగా మళ్ళీ దాన్ని పిండి, ఏమండి, దాని కళ్ళు తిరిగిపోయేలాగా పిండి మళ్ళీ ఎక్కడ ఎగిరిపోవద్దు అని క్లిప్పులు కూడా పెడతారు దానికి. అంటే దాని అర్థం ఏంటి? పిండటం ఇష్టమే కానీ అది వెళ్ళిపోవడం, నీకు అది ఎగిరిపోవడం అట్లా అండి. ఎందుకు క్లిప్పులు పెడుతున్నావు? ఉతికి ఆరేసి పిండి ఎందుకు క్లిప్పులు పెడుతున్నావు? అది నీకు ఇష్టం కాబట్టి. ఇష్టం లేకపోతే పోయిందిలే అని వదిలేస్తావు, అది చిరిగిపోయింది. అయితే
దేవుని బిడ్డలారా, దేవుడు కూడా అంతే. దావీదు దోషములు చేశాడంట, దావీదు మూర్ఖత కలిగిన పనులు చేశాడంట, దేవునికి కోపం తెప్పించాడంట. అందుకే 38వ కీర్తనలో దావీదు అంటాడు, దేవా కోపోద్రేకము చేత నన్ను గద్దించొద్దయ్యా, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించొద్దు ప్రభువా, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నాయి నాయన అంటాడు. బాణములతో కొట్టాడంట దేవుడు దావీదుని. ఎందుకంటే అతడు చాలా ధైర్యవంతుడు, చాలా ధైర్యవంతుడు. ఎవరిని ఏటితో కొట్టాలో దేవుడు ఆటితోనే కొడతాడు. ఎంత ధైర్యవంతులు ఉంటారో వాళ్ళని అంత ఎక్కువగా కొడతాడు దేవుడు. ఈ శోధనలు కూడా మనం భరించగలిగినయే రాణిస్తాడు. నువ్వు మరీ పిరికిదాన్ని అనుకో, చిన్న చిన్న శోధనలు పెడతాడు దేవుడు నీకు. హలో ఏంటండి, చిన్న చిన్న, నువ్వు మరీ పిరికి వ్యక్తి అనుకో, చిన్న చిన్న భయాలు పెడతాడు దేవుడు. నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉంటావు అనుకో, దేనికి భయపడవు అనుకో, నీ గుండె పగిలే అంత శోధనలు పెడతాడు దేవుడు. అర్థమవుతుందా? వింటున్నారా? ఓ చిన్న పిల్లోడిని పిలిచి ఇరవై బల్ల ఎత్తరా అంటే ఆడు ఎత్తలేడు. ఎత్తగలడా? ఓ పెద్ద వ్యక్తిని పిలిచి తీసుకెళ్ళి అవతల పడేయంటే ఒక్క చేతితో లేపు అవతల పడేస్తాం. దేవుడు కూడా అంతే. మన జీవితాల్లో మనం ఏది భరించగలమో ఆ నలుగుడే పెడతాడు దేవుడు మనకి. ఏది ఓర్చుకోగలమో అదే పెడతాడు దేవుడు. ఎందుకంటే మనల్ని శుద్ధి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డ, మనలను పరిశుద్ధపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము దేవుని రాజ్యంలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని కోపం వచ్చింది దావీదు మీద, అలాని దావీదును దేవుడు కొట్టి నలగొట్టి వదిలేయలేదు. దేవుడు ఆయన్ని పట్టుకున్నాడు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కొట్టిన బాణములకి దెబ్బకి దావీదు ఏమయ్యాడంటే 6వ వచనంలో అంటాడు, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై, దినమెల్లా రోజంతా దుఃఖాక్రాంతుడై ముఖములో దుఃఖం పెట్టుకుని తిరుగుతున్నాడంట. దేవుడు మనల్ని నలగొట్టాలని చూస్తే మన ముఖంలో ఉన్న సంతోషం ఎగిరిపోయి దుఃఖం వచ్చేస్తుంది. ఆనందం తినేటప్పుడు దుఃఖంగానే ఉంటావు, నేను బట్టలు ఉతుకునేటప్పుడు దుఃఖంగానే ఉంటావు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏడు ముఖం పెట్టుకునే వెళ్తావు. ఏంటమ్మా అలా ఉన్నావు అంటారు అందరూ కూడా, కదండి. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు నలగొడుతున్నాడు అంటే మనలో ఉన్నటువంటి పాపమును పరిహరించాలని, మనలో ఉన్న దోషాన్ని తీసేయాలని. ఎందుకంటే మనము దేవుని రాజ్యంలో ఉండాలని. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడింది కదా. ఒక దూతను అడుగుతాడు యోహాను భక్తుడు, అయ్యా ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్న వీళ్ళు ఎవరు అని అడిగితే ఆయన అంటాడు, చక్కని సమాధానం ఇస్తాడు. చూడండి 7వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను. ఏ శ్రమల నుంచి అంట? మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళు అంటండి. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చారు, మామూలు శ్రమలు కాదు. ఎందుకు దేవుడు శ్రమల ద్వారా వారిని నలగొట్టాడు అని అంటే, దేవుని బిడ్డలారా, వారిలో పరిశుద్ధత రావాలి కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. చెప్దామండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి పాపములో ఉన్నావా? అయితే నలగడానికి రెడీగా ఉండు. దోషంలో ఉన్నావా? కొట్టబడడానికి రెడీగా ఉండు. ఇంకా పాపపు తలంపుల్లో జీవిస్తున్నావా? దేవుని బాణముల దెబ్బలకు రెడీగా ఉండు. దావీదు పాపము చేసి దేవుని బాణముల చేత కొట్టబడ్డాడు. దావీదు ఆయన గాయములంట దుర్వాసన గలవై స్రవించుచున్నాయంటండి. 10వ వచనంలో అంటాడు, నా గుండె కొట్టుకొనిచున్నది, నా బలము నన్ను విడిచిపోయేను, నా కనుదృష్టి కూడా తప్పిపోయేను. అంటే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు కిందకి, ఎర్రని తిరిగి ఉంటాయి కదా.
నా కనుదృష్టి కూడా తప్పిపోయింది. దేవుని బిడ్డలారా, బలమంతా ఆయన్ని విడిచిపెట్టేసిందంటండి. దావీదు ఎంత బలవంతుడండి, సింహాన్ని కూడా చీల్చినటువంటి బలం కలిగిన వాడు దావీదు. ఆ బలమంతా కూడా అతను వదిలేసింది దేవుడు కొట్టిన దెబ్బకి. దేవుని బిడ్డలారా, నిన్నేదో శిక్షించి నాశనం చేయాలని కాదు, నీలో ఉన్న అపవిత్రత అంతా తొలగించి నిన్ను పవిత్రపరిచి తెల్లని వస్త్రములు ధరింపచేయాలని దేవుడు నిన్ను నలగొడుతున్నాడు. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనలను దేవుడు ఎందుకు నలగొడతాడంటే, ఎందుకు నలుగుడికి అప్పచెప్తాడంటే, ఎందుకు మన హృదయాన్ని ఆయన విరిచేస్తాడు అంటే, మనము శుద్ధి కావాలి కాబట్టి, మనము పవిత్రపరచబడాలి కాబట్టి. అర్థమవుతుందా? రెండో వ్యక్తిని మనం చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి స్వయంగా ఆ మాట మనం చూస్తాం. యెషయా గ్రంథంలో రాయబడింది యేసయ్య గురించి. ఆయన కూడా నలగొట్టబడ్డాడంటండి. 53వ అధ్యాయము 5వ వచనములో 10వ వచనములో చక్కని మాటలు రాయబడినాయి. 53వ అధ్యాయము 5వ వచనం అలాగే 10వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఇంకో చక్కని మాట ఉంది 10వ వచనంలో, అతనిని నలుగగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేశాను. యేసు ప్రభు వారి గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరు నలగొట్టడం దేవునికి ఇష్టం అంట? తలపైకి చెప్పండి, నేను అడిగేదానికి చెప్పండి. ఎవరు నలగొట్టడం దేవునికి ఇష్టం? యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరు? ఆయన అద్వితీయ కుమారుడు, తండ్రి అయిన దేవుని యొక్క ఏకైక కుమారుడు. ఆయన్నే నలగొట్టడం తండ్రికి ఇష్టమైందంట. నువ్వెంత నేనెంత? ఏమండి, ఎందుకు యేసు ప్రభు వారిని దేవుడు నలగొట్టాల్సి వచ్చిందంటే, ఈ భూలోకం అంతటికి యేసయ్యని ఆశీర్వాదకరంగా మార్చాలనుకున్నాడు కాబట్టి, ఆయన నామము ద్వారానే ప్రజలందరికీ రక్షణ కలుగు చేయాలని తండ్రి అయిన దేవుని సంకల్పం కాబట్టి యేసు ప్రభు వారిని నలుగుడికి అప్పచెప్పాడు. నలగొట్టడానికి దేవుడు ఒప్పుకున్నాడు, తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, నువ్వు కూడా నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు నిన్ను కూడా నలగొడతాడు. నీ భర్తకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నిన్ను నలగొడతాడు. నీ భార్యకి, నీ పిల్లలకి, నీ బంధువులకి, నీ రక్త సంబంధులకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు నిన్ను నలగొడతాడు. శ్రమల ద్వారా నలగొట్టేటటువంటి దేవుడై ఉన్నాడు. యేసయ్య ఎంత నలిగిపోయాడండి మన కోసం కలువరి శిలువలో. కొరడాలతో మనమైతే అనారోగ్యం అనే బాధ అంటాం, లేకపోతే అప్పులతో బాధపడుతున్నాను అంటాం, లేకపోతే పోలీస్ కేసులతో బాధపడుతున్నాను అంటాం, లేకపోతే ఉద్యోగం పోయిందని బాధపడుతున్నాను అంటాం మనం. యేసు ప్రభు వారు అట్లా కాదు. ఆయనను కొరడాలతో కొట్టారు, సిలువను భుజాన మోపారు. దేవుని బిడ్డలారా, ఆయన ముఖాను ఉమ్ము వేశారు, ఆయన కాళ్ళు చేతులలో మేకులు కొట్టారు, భారమైన సిలువను ఆయన చేత మోయించారు, అన్యాయపు తీర్పు తీర్చారు ఆయన్ని. న్యాయం కూడా జరగలేదు ఆయనకి. మనమందరం ప్రార్థన చేస్తాం, దేవా ఈ చర్చి స్థలం విషయంలో న్యాయం చేయ్యా అని చెప్పి. న్యాయం చేయకపోతే దేవుడు మనం కృంగిపోతాం. కానీ యేసయ్యకైతే అన్యాయమే జరిగింది అక్కడ. దేవుని బిడ్డలారా, అన్యాయపు తీర్పు పొందిన వాడై ఆయన యెరూషలేము వీధులలో ఏడవబడ్డాడు. ఆయన గొల్గొతా కొండపైన, భూమి ఆకాశాల మధ్యలో కలువరి శిలువలో వేలాడాడు. ఆయన అంత నలిగిపోయాడు, శారీరకంగా నలిగిపోయాడు, మానసికంగా కూడా ఆయన నలిగిపోయాడు. మానసికంగా ఉండే ఒత్తిడి మామూలుగా ఉండదు. కొన్నిసార్లు మన జీవితాల్లో టెన్షన్ అంటామే, ఒత్తిడి అంటామే, మామూలుగా ఉండదు. కొన్నిసార్లు ఒక్కొక్కసారి గుండె బర్స్ట్ అయిపోద్దేమో, బ్రేక్ అయిపోద్దేమో అనిపిస్తుంది. అలాంటి ఒత్తిళ్ళు మనం ఎదుర్కొంటూ ఉంటాం. హలో,
వింటున్నారా? ప్రెషర్ కుక్కర్ ఎందుకు అరుతుంది? అన్నం ఉడికిందిరా అని చెప్పడానికి కాదు అది అరిసేది. నాకు టెన్షన్ ఎక్కువ అయిపోతుంది, ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది, నువ్వు రాకపోతే నేను పేలిపోతా జాగ్రత్త అని. అది పేలకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? కింద మంట పెట్టాలా? పెంచేవో అది పేలుతుంది, మనం కూడా పేలుతాం కదా. పాపం ఎవరో ఒక ప్రెషర్ కుక్కర్ పేలిపోయి మొహం అంతా పచ్చడి అయిపోయింది ఒక సహోదరిది ఫేస్బుక్లో చూస్తే. అంటే నీ అన్నం ఉడికింది రా అని పిలవట్లేదు, నీ కూర ఉడికిపోయింది రా వచ్చి కట్టే అని పిలవట్లేదు. నాకు లోపల ప్రెషర్ ఎక్కువ అవుతుంది, రా వచ్చి కట్టే అని చెప్తుంది అది. అంతేగాని నీ అన్నం దానికి ఎందుకు, నీ కూర దానికి ఎందుకు? నువ్వు నన్ను మూసేసావు, గట్టిగా బిగిచ్చేసావు, కిందేమో మంట పెట్టావు, నాకు ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది, నేను పేలిపోయేటట్టున్నాను, త్వరగా రా అని పిలుస్తుంది అది. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, ఇలాంటి ఒత్తిళ్ళు క్రైస్తవులకు వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, దేవుడు కావాలని ఈ నలుగుడు మనకు పెట్టాడు, నాకు పెట్టాడు, నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయాలని దేవుడు చూస్తున్నాడని నువ్వు నమ్మాలి. కానీ ఎలాంటి పనులు మనం చేయకూడదు, ఎలాంటి చనిపోవాలనే ఆలోచనలు అసలు రాకూడదు. అర్థమవుతుందా? చనిపో అని నిన్ను ప్రేరేపించేది ఎవరు తెలుసా? అక్కడ ఉన్నాడు, ఎవడవాడు? సైతాన్. పిరికి ఆలోచనలు. నేను చచ్చిపోతే అసలు ఏ బాధ ఉండదు కదా, అది వాడు పెట్టేది. నువ్వు చచ్చిపోతే నీ భార్య ఏమవ్వాలి, నువ్వు చచ్చిపోతే నీ భర్త ఏమవ్వాలి, నీ పిల్లలు ఏమవ్వాలి చెప్పు. చాలామందికి ఇదే ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ నలగటం తర్వాత దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా! అది గుర్తుపెట్టుకో. నా ద్వారా దేవుడు నా కుటుంబానికి కొన్ని ఆశీర్వాదాలు దాచిపెట్టాడు, నా ద్వారా నా పిల్లలకు దేవుడు కొన్ని ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. ఈ నలుగుటి ద్వారానే దేవునికి నేను దగ్గర అవుతున్నాను. కొంతమంది నలుగుడు అనేది వస్తేనే దేవుడికి దగ్గర అవుతారు. ఏ నలుగుడు లేకపోతే దేవుడికి కూడా దొరకరాళ్ళు. ఏ అనారోగ్యమో, ఏ అప్పుల సమస్యలో, వ్యాపారంలో నష్టమో, ఉద్యోగం పోవటమో, ఎన్ని పోవాలని కాదు సుమా. లేకపోతే ఇంటి పక్కన పద్దాక శత్రువులతో పోరాటమో, సరిహద్దు దగ్గర ఏదో ఒక నలుగుడు ఉంటే కానీ ప్రార్థనలో వంగరు. వీళ్ళ మోకాళ్ళు ఎప్పుడు మడతబడవు, వీళ్ళ కాళ్ళు ఎప్పుడు నల్లబడవు. ప్రార్థనలో ఏదో ఒక నలుగుడు అనేది ఉంటేనే వీళ్ళు మోకాళ్ళకు పని చెప్తారు వీళ్ళు. అందుకే దేవుడు నిన్నేదో నాశనం చేయాలని కాదు, నిన్నేదో దూరం చేసుకోవాలని కాదు. దేవుని బిడ్డ, నిన్ను కొంతమందికైనా ఆశీర్వాదకరంగా మార్చాలని నలుగుడు దేవుడు నీకు పెడుతున్నాడు. ఏమో నువ్వు విరిగి ప్రార్థన చేస్తే నీ పిల్లలకు దేవుడు గొప్ప భవిష్యత్తు ఇవ్వబోతున్నాడేమో. విరిగి నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్తకు దేవుడు మంచి జాబ్ ఇవ్వబోతున్నాడేమో. నువ్వు విరిగి ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఒక గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడేమో. ఆ బహుమానం పొందడానికే నిన్ను దేవుడు వంచుతున్నాడేమో, నీ మెడలు వంచుతున్నాడేమో. అర్థమవుతుందా? కొంతమందికి దేవుడికి మెడలు వంచరు, దేవుడికి దూరం అయిపోతారు. అందుకని నలిగే కార్యక్రమం పెడతాడు దేవుడు, బాగా నలకొడుతూ ఉంటాడు దేవుడు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు రకరకాలుగా శ్రమలు కలుగజేస్తూ ఉంటాడు దేవుడు. ఎందుకంటే నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయాలని దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదామా హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారిని నలగొట్టడం దేవునికి ఎందుకు ఇష్టమైందంటే, ఈ సర్వలోకానికి యేసయ్య ద్వారా రక్షణ రావాలి కాబట్టి ప్రభువుని నలగొట్టడం దేవునికి ఇష్టమైంది. అతని నలుగగొట్టుట యెహోవాకు ఇష్టమాయ. నువ్వంటే దేవునికి ఇష్టం, అందుకే ఈ నలుగుడు. నువ్వంటే దేవునికి తన కుమారుడు ఎంత ఇష్టమో అంత ఇష్టం నువ్వు దేవుడికి. అందుకే దేవుడు ఈ శ్రమలలో గుండా నిన్ను నడిపిస్తున్నాడు, ఈ శోధనలో గుండా దేవుడు నడిపిస్తున్నాడు.
యోసేపు కూడా ఇనుప సంఖ్యలు అతన్ని బాధించినాయి అంట యోసేపును ఐగుప్తు దేశంలో. కారణం ఏంటో తెలుసా? ఐగుప్తు దేశానికి అతడు ఆశీర్వాదకరంగా మారబోతున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు నీ కుటుంబానికి ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏమో రేపు నీ పిల్లలు నీ గురించి చెప్తారు, మా అమ్మ ప్రార్థన బట్టి నేను ఇలా ఉన్నాను. మీ అమ్మకి ప్రార్థన ఎలా వచ్చింది రబ్బాయి? మీ అమ్మను దేవుడు నలగొట్టాడు. మా నాన్నగారి ప్రార్థన బట్టి నేను ఇలా ఉన్నానని రేపు నీ పిల్లలు చెబుతారు. మీ నాన్నగారికి ఆ ప్రార్థన అనుభవం ఎలా వచ్చింది? దేవుడు నలగొట్టాడు, వంగదీసి మోకాళ్ళ మీద పడేశాడు దేవుడు. అందుకే ఆ ప్రార్థన జీవితం వచ్చింది. ఎందుకు ప్రార్థనా జీవితం, ఉపవాస అనుభవం ఎందుకు వచ్చింది? దేవుడు కడుపు మాడేలాగా చేశాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవునికి నలగొట్టడం ఇష్టం అంటే మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సావుకులను కూడా దేవుడు నలగొడుతూ ఉంటాడు బాగా. సేవ చేసేవాళ్ళు అంటే ఏదో తెల్ల చొక్కా వేసుకుని మంచి ఇస్త్రీ బట్టలు వేసుకుని బండి మీద అటు ఇటు తిరుగుతూ సరదాగా తిరుగుతారు అని మీరు అనుకుంటారు. కానీ అనేక మంది ప్రజల కొరకు దేవుడు తన సేవకుల్ని నలగొడుతూ ఉంటాడు. అర్థమవుతుందండి? ఎన్నో శ్రమలు పెడతా ఉంటాడు, తలనొప్పులు పెడతా ఉంటాడు, చిరాకులు పెడతా ఉంటాడు. కడుపు నిండా అన్నం తినడానికి ఉండదు కొన్నిసార్లు, కంటి నిండా నిద్రపోవడానికి ఉండదు కొన్నిసార్లు. ఆ సంఘం ఎంత అభివృద్ధి అవుతుందంటే అంతగా దేవుడు ఆ సేవకుడిని నలగొడుతున్నాడని అర్థం. ఆ సంఘం ఏ అభివృద్ధి లేదు. ఒక 30-40 మందితోనే ఎప్పుడు 30 ఏళ్ళ నుంచి కూడా ఆ సంఘం అలాగే ఉంటుందంటే ఆ సేవకుడికి నలుగుడు అనేది లేదని అర్థం. అపోస్తుడైన పౌలు, మూడవదిగా నేను చెప్పే వ్యక్తి ఎవరంటే అపోస్తుడైన పౌలు. ఆ పౌలు అపోస్తుడు అంటాడు కదా, నన్ను నలగొట్టడానికి దేవుడు సాతాను యొక్క దూతగా ఉంచాడంట. 2 కొరింథీ పత్రిక 3వ వ్యక్తి పౌలు భక్తుడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఏంటి అపోస్తుడైన పౌలేంటి ఎవరి దూతగా పెట్టబడ్డాడంట? సాతానికి దూతగా పెట్టబడ్డాడంట. ఎందుకు దేవుడు పౌలుని ఎందుకు నలుగుడికి అప్పచెప్పాడు దేవుడు అంటే అతడు హెచ్చిపోతాడని. మూడవదిగా ఎందుకు దేవుడు మనం నలగొడతాడంటే మనం హెచ్చిపోకుండా ఉండాలని, మనము అతిశయపడకుండా ఉండాలని, మనము గర్వించకుండా ఉండాలని, ప్రియులారా మనమే హెచ్చించుకోకుండా ఉండాలని దేవుడు మనల్ని నలగొడతాడు. ఎందుకంటే దీనులంటే ఆయనకి ఇష్టం. హల్లెలూయా. ఎవరంటే ఇష్టం? దీనులంటే దేవుడికి చాలా ఇష్టం అండి. సాతాను దూతగా పెట్టాడంట దేవుడు. హలో, పౌలు గారు ప్రార్థన చేస్తే దెయ్యాల బోళ్ళు వెళ్ళిపోయినాయా లేదా? డౌట్గా చూస్తున్నారు. పౌలు గారు ప్రార్థన చేస్తే దెయ్యాలు, చేతపడి శక్తులు, మంత్రతంత్ర శక్తులు వెళ్ళిపోయినాయా? కానీ ఒక దెయ్యాన్ని మాత్రం దేవుడు ఈయన మీద పెట్టాడంట. వాళ్ళ విచిత్రంగా ఉంటుంది చదువుతుంటే. ఒక పెద్ద సైతాన్ని ఈయన మీద పెట్టాడంట కాపలాగా. చూస్తూ ఉండు, నా భక్తుడు హెచ్చిపోతాడేమో, ఇంత సేవ చేస్తున్నాను, ఇంత బాగా డెవలప్ అయిపోతున్నాను, ఇన్ని సంఘాలు కడుతున్నాను, అంత దూరం ప్రయాణం చేస్తున్నాను, వాడలు ఎక్కుతున్నాను, కాలినడకతో వెళ్ళిపోతున్నాను, నా ద్వారా దెయ్యాలు పోతున్నాయి, నా ద్వారా స్వస్థతలు పొందుకుంటున్నారు, నా ద్వారా చనిపోయిన వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు అని ఎక్కడా హెచ్చిపోతాడు అని చెప్పి సాతానికి అప్పచెప్పాడంట. రోజు నలగొట్టు పౌలుని అని. దేవుని కార్యాలు భలే మిస్టీరియస్గా ఉంటాయి, అర్థం కాని విధంగా ఉంటాయండి. మనకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ భర్తలో సైతాన్ ఉన్నాడు, నిన్ను రోజు కొట్టడానికి అన్నాను నన్ను కోరుకుంటారు మీరు?
దేవుడే మీ భర్తలో మీ ఆయనలోకి దయ్యాన్ని పంపించాడు, మిమ్మల్ని రోజు నలగొట్టడానికి అన్నాను అనుకో, మీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఏముందండి, నిజమే కదండి అది అంటారు కొంతమంది. ఉన్నాడండి బాబు, మా ఆయనలో పెద్ద దయ్యమే ఉందండి బాబు. ఉంటే సంతోషం, నిన్ను నలగొట్టడానికైతే సంతోషపడు. రోజు ఆయన నిన్ను టార్చర్ పెట్టడం వల్ల నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు, సంతోషపడు. ఆయన నరకానికి వెళ్ళిపోతాడు కదండి అంటావేమో. నరకానికి వెళ్ళిపోతే మనం ఏం చేసేదేం లేదు. నీ నిర్ణయించబడిన వారు మాత్రమే నిత్య జీవానికి వస్తారంట. హలో పురుషులారా, మిమ్మల్ని నలగొట్టడానికి మీ భార్యలో పెద్ద దెయ్యం దూరిందనుకో, ఊరుకుంటారా మీరు? ఒప్పుకుంటారా అలా అంటే? నిజమే పాస్టర్ గారు, అది ఒప్పుకునేదే ఉండండి. 100% కరెక్ట్ అండి అనరు మీరు. కొంతమంది భార్యల్లో ఏముంటుంది, ఎప్పుడు మాట్లాడరు, కళ్ళు అరచేస్తుందంటే ఏంటి, జుట్టు దూకోవట్లేదంటే ఒక్కోసారి ఏంటి దాని అర్థం? మాట్లాడరు. చిట్టపటలు ఆడుతుందంటే ఏంటి దాని అర్థం? మీకు పెడుతుంది ఎర్త్ అంటే. ఎవరున్నారు అందులో? ఎవరున్నారు? ఆమెల ఎందుకుంది? దేవుడే పెట్టాడేమో. ఎందుకు? మిమ్మల్ని మోకాళ్ళ మీద పడేయడానికి. అలాని మీ భార్యను కొట్టారు కాక దెయ్యానికి తగలవు ఆ దెబ్బలో. ఎవరు తగులుతాయి? కనెక్ట్ అవ్వట్లే మీరు. మీ భార్యను కొడితే ఆ దెబ్బలు మీ భార్య తగులుతాయి. ఎవరికి తగలవు? మాట్లాడరు. అర్థమవుతుందా? దేవుడు పెట్టాడేమో నిన్ను ఉంచడానికి, లేదు నువ్వు మాటేనో ఎగిరిపోతావేమో. ఎవరికి అందనంత ఎత్తులో ఎగిరిపోతావేమో. గాలిపటం పైకి వెళ్తూ ఉంటే దాని దారం పిల్లోడి చేతిలో ఉంటుంది. ఆ గాలిపటం అనుకుంటుంది, నేను తందనాలు ఆడదామంటే, తైతక్కలు ఆడదామంటే ఈడేంట్రా నా దారం పట్టుకున్నాడు అని ఆ గాలిపటం చిటపటలు ఆడుతూ ఉంటుంది. కానీ దారం వదిలితే ఏమవుతుందండి? అది ఎక్కడ పడాలో అక్కడ పడిపోద్ది, నాశనం అయిపోతుంది. అది ఎవరికి దొరకకుండా పోతుంది. దేవుడు కూడా కొన్నిసార్లు నువ్వు పైకి రెచ్చిపోకుండా, హెచ్చిపోకుండా కొంత నలుగుడు పెడతాడు దేవుడు నీకు, నీ మేలు కోసమే, నీ ఆశీర్వాదం కోసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ భార్యని ఒక శోధనగా దేవుడు నీకు పెట్టకపోతే నువ్వు ఎక్కడ మాట వింటావు? నీ భర్తను దేవుడు నీకు ఒక ముళ్ళులాగా, పక్కలో బల్యంలాగా దేవుడు పెట్టకపోతే నువ్వు దేవుని మాట ఎక్కడ వింటావు? వయసు వచ్చి నీ పిల్లలను దేవుడు నీకు ముళ్ళుగా పెట్టకపోతే నువ్వు దేవుని మాట ఎలా వింటావు? వినవు కదా. అదే అంటాడు అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల ఎంత మేలు, ఎంత మేలు. నువ్వు మాట వినట్లేదు కాబట్టి నీ పక్కలో ముళ్ళు, నువ్వు మాట వినట్లేదు కాబట్టి నీ పక్కలో బల్యం. అపొస్తలుడైన పౌలుకి బల్యంలాగా పెట్టాడు దేవుడు, సాతానుకి దూతగా. ఎంత బాధాకరమైన విషయం అండి. అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అపొస్తలుడైన పౌలుకి ఎందుకు నలగటం అంటే, ఎందుకు నలగొట్టబడుతున్నాడంటే అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము. మనం కూడా కొన్నిసార్లు హెచ్చిపోతాం. మన ద్వారా ఏదైనా జరిగిందంటే చాలు, మనల్ని ఎవరికి ఆపలేరండి. మనం ఏదైనా సాధించామంటే చాలు, మనల్ని ఎవరు ఆపలేరు. అందుకే మనం హెచ్చిపోకుండా నిమిత్తము దేవుడు సాతానుకు అప్పచెప్తాడంట. నలగొట్టమని సాతానికి దేవుడు అప్పచెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అలానే పౌలును దేవుడు దూరం చేసుకోవాలా. పౌలు అంటే దేవునికి చాలా ఇష్టం. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వంటే దేవునికి ఇష్టం. నలుగుడు పడుతున్నావా? అలా అయితే నువ్వంటే మరీ ఇష్టం దేవునికి. శ్రమల చేత, ఇబ్బందుల చేత, శోధనల చేత కొట్టబడుతున్నావా? నువ్వంటే దేవునికి చాలా ఇష్టం. నువ్వంటే దేవునికి చాలా ఇష్టం. మొక్కజొన్న కండ్లు ఉంటాయి, పచ్చి పక్కన ఉంటాయి, కొన్ని కాల్చినవి పక్కన ఉంటాయి. పచ్చి తీసుకుంటావా, కాల్చింది తీసుకుంటావా? మరి కాల్స్తే దానికి మంట, దేనికి? మాట్లాడరే. కాలిస్తే ఏమొస్తుంది దాంట్లో? రుచి. కాల్చకపోతే రుచి ఉండదు.
అలాగే దేవుడు శ్రమల చేత నిన్ను కాలుస్తూ ఉంటాడు. నీ జీవితం రుచికరంగా మారాలని దేవునికి ఇష్టంగా మారాలని నిన్ను బాగా శ్రమల చేత నలగొడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టాలని కాదు. చాలా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, అవన్నీ చదవడానికి టైం లేదు ఏమండి. కాబట్టి పౌలు గారిని దేవుడు ఎందుకు నలగొడుతున్నాడంటే ఆయన హెచ్చిపోకుండా ఉండాలని. నేనే గొప్ప అపోస్తలుని, నాకంటే ఎవరు ఎక్కువ కాదు, నేనే గొప్పవాడిని అని చెప్పుకోకుండా తనను తాను తగ్గించుకోవాలని దేవుడు పౌలు గారిని నలగొడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. చివరిగా 4వదిగా చూస్తే ఇంకా ఎవరిని దేవుడు నలగొట్టాడయ్యా అంటే ఏబు భక్తుని కూడా దేవుడు నలిపేసినట్లుగా మనం చూస్తాం. 9వ అధ్యాయం 17వ వచనంలో ఉంది, 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఉంది ఏబు భక్తుడి గురించి. ఏబు గ్రంథం 9:17. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగొట్టుచున్నాడు. నెక్స్ట్ 6వ అధ్యాయం 9వ వచనం, ఏబు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో ఉంది, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక. ఏమంటాడు? దేవుడు తన ఇష్టానుసారంగా, అందరూ దేవుడు ఇష్టానుసారంగా నలుపునుగాక. ఆమేనంటారు. అప్పుడు మీరు దేవుడు మీకు బిడ్డలనిచ్చునుగాక అంటే ఏమంటారు? ఆమేన్ అంటారు గట్టిగా. దేవుడు మీకు మంచి ఉద్యోగం ఇచ్చునుగాక అంటే ఆమేన్ అని గట్టిగా వస్తుంది. ఈ పెళ్ళి అవునుగాక అంటే కూడా ఆమేన్ అని గట్టిగా. దేవుడు మిమ్మల్ని నలుపునుగాక అంటే నో ఆమేన్. అమ్మో, నలపడం మామూలు విషయమా? నలగనిదే రెండంతల ఆశీర్వాదం రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏబు భక్తుని దేవుడు ఎంత నలగొట్టాడంటే ప్రాణం పోయేంత వరకు, ఇక ప్రాణం పోతుంది అన్నంత వరకు కూడా దేవుడు నలిపేశాడు. అపవాదికి అప్పచెప్పాడు యోబును కూడా. ఎందుకో తెలుసా? ఈ విషయంలో ఏబు నమ్మకంగా ఉంటే ఏబును నేను రెండంతలుగా దీవించాలి, ఈ ప్రపంచానికే ఏబును నేను నిలబెట్టాలి మాదిరికరంగా అని చెప్పి గొప్ప తలంపు దేవుడు కలిగిన వాడై ఏబును నలగొట్టేశాడంట. పుట్టినరోజు అంటే మీ అందరికీ ఇష్టమా కష్టం అండి? మీ పుట్టినరోజు అంటే ఇష్టం, కానీ ఏబుకు పుట్టినరోజు అంటే ఇష్టం లేదు. అంటాడు, నా పుట్టిన దినం శపించబడును గాక, అసలు నేను పుట్టానన్న రోజే ఉండకుండా ఉంటే బాగుండు అని 3వ అధ్యాయంలో తన పుట్టిన దినాన్ని, తన బర్త్డేను ఆయనే శపించేసుకుంటాడు. అన్ని శ్రమలు ఆయన అనుభవించాడు. ఎందుకు పుట్టానా ఈ కర్మ అనుకుంటాడు ఆయన. చదువుతారా? 3వ అధ్యాయంలో ఉందిగా మాట, ఏబు గ్రంథం 3వ అధ్యాయంలో. యోబు ఇలాగు అనెను, ఏబు ఇలాగా నేను నా తల్లి గర్భద్వారమునందు అది నన్ను మూయనందుకు, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును, కలుగ చేయనందుకును పుట్టిన దినము లేకపోవును గాక, నా పుట్టిన దినము లేకపోవును గాక. మగపిల్ల పుట్టెనని మగబిడ్డ పుట్టేనని చెప్పిన రాత్రి లేకపోవును గాక, అంధకారమగును గాక. కొన్నిసార్లు మనం కూడా అంటాం, ఆ రోజు బస్సు యాక్సిడెంట్ జరిగిందే, అసలు ఆ రోజు చచ్చిపోతే ఈ గొడవ అంత ఉండేది కాదు అనుకోరు చాలామంది. ఆ రోజు హాస్పిటల్ ఐసీలో ఉన్నానే, ఆ రోజే చచ్చిపోతే బాగుండేది, కానీ ఇప్పుడు చూస్తే ఈ సమస్యలు ఇంకా ఎక్కువైపోయినాయి అని బాధపడరు మీరు. పుట్టినరోజు అంటే ఎవరైనా సంతోషపడతారు. ఏబు భక్తులైతే పుట్టినరోజుని శపిస్తున్నాడు, అసలు నేను ఎందుకు పుట్టాను నా కర్మ అని ఏడుస్తున్నాడండి. అంత నలుగుడు ఆయన అనుభవించాడు ఏబు భక్తుడు. ఎందుకో తెలుసా? అతనిని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాలని. హల్లెలూయా.
దావీదును దేవుడు నలగొట్టాడు. నెంబర్ 1, ఎందుకంటే అతన్ని పరిశుద్ధపరచాలని, పవిత్రుడిగా చేయాలని, దోషములను తీసివేయాలని. యేసుక్రీస్తు వారిని దేవుడు నలగొట్టాడు ఎందుకంటే ఈ లోకానికే ఆశీర్వాదకరంగా మార్చాలని. 3వదిగా పౌలు భక్తుని ప్రభువు నలగొట్టాడు ఎందుకంటే అతడు హెచ్చిపోకుండా ఉండాలని, దీనుడై తగ్గించుకొని రిక్తుడై ఉండాలని. 4వదిగా ఏబు భక్తుని దేవుడు ఎందుకు నలగొడుతున్నాడు అంటే, ప్రియులారా, అతడు నమ్మకస్తుడని రుజువు చేయాలని, అతడు యథార్థతను విడిచిపెట్టాడని రుజువు చేయాలని, అతని రెండంతలుగా ఆశీర్వదించాలని దేవుడు అతనికి అంత నలుగుడు కలిగించాడు. ఎంత నలుగుడు అంటే, పుట్టిన రోజు కూడా ఎందుకు ఉందా ఈ భూమి మీద అని తన తల్లిని కూడా శపిస్తున్నాడు. నా తల్లి ఎందుకు నన్ను కనింది అని అన్ని శ్రమలు ఆయన అనుభవించాడు. కానీ ఒకరోజు శ్రమ దినాలన్నీ అయిపోయినాయి, దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తమైనాయి. ఆ తర్వాత దేవుడికి ఆయన ఆశీర్వదించడం ప్రారంభించాడు. హల్లెలూయా. హంసవలే వృక్షాయుష్యాంతి ఇచ్చాడు, వృక్షాయుష్యాంతి ఇచ్చాడు యోబుకి. దీర్ఘాయువునిచ్చాడు, చక్కని బిడ్డల్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ఇచ్చాడు. నలుగుట్టలో ఎంత ఆశీర్వాదం ఉందో గుర్తుపెట్టుకో. నీకే శ్రమలు లేవా? అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించట్లేదని అర్థం. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఒప్పుకోవట్లేదని అర్థం. దేవుని బిడ్డ, నువ్వు బాగా నలుగుతున్నావా? దేవుడు నీ పట్ల గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడని అర్థం. నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడని అర్థం. ఎందుకంటే విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి అని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 42:3 ఉంది, నలిగిన రెల్లును ఆయన విరువడు. ఏం చేయడండి? యెషయా గ్రంథం 57:15 ఉంది, నలిగిన వారి ప్రాణమును ఆయన ఉజ్జీవింపచేయును అని. కీర్తనల గ్రంథం 51:17 ఉంది, విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడు. యెషయా గ్రంథం 61:1 ఉంది, నలిగిన వారి ప్రాణమును ఆయన దృఢపరచును. 66 యెషయాలో 2 ఉంది, ఎవడు దీనుడైన సన్నిధిని నలిగిన మనసు కలిగి వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. లూకాసు వార్త 4:18 ఉంది, నలిగిన వారిని విడిపించుటకు అని ఉంది. మనం చూస్తే కీర్తన గ్రంథం 34:18 ఉంది, నలిగిన వారి ప్రాణమును ఆయన రక్షించును. కీర్తనలు 10:18 ఉంది, న్యాయము తీర్చును. నలిగిన వారికి ఆయన ఏం తీరుస్తాడు? న్యాయం తీర్చే దేవుడు. కనుక దేవుని బిడ్డ, శ్రమలో ఉన్నావా? ఇరుకుల్లో ఉన్నావా? ఎడబాట్లలో ఉన్నావా? కుటుంబ సమస్యలు చెలరేగినాయా? భార్య భర్తల మధ్యలో శోధనల, పిల్లల మధ్యలో అసమాధానమా, అనారోగ్యాల, ఆర్థిక ఇబ్బందుల, రకరకాల శోధనలు నీ జీవితంలో వస్తున్నాయా? గుర్తుపెట్టుకో, నువ్వు నలిగితే దేవునికి ఇష్టం. దహన బలులు కాదు ఆయనకి ఇష్టం, సమాధాన బలులు కాదు ఆయనకి ఇష్టం, పాప పరిహారార్థ బలులు కాదు, అపరాధ పరిహారార్థ బలులు కాదు, నైవేద్య బలి అంతకంటే కాదు. నీ మనసు నలిగితే, విరిగితే అది దేవునికి ఇష్టం. అందరూ